मैम, मेरी हाय मैम। फ्रेंड को थोड़ा फिट्स का प्रॉब्लम है मैम। तो वो कहाँ पे भी आके रोड पे ऐसे चक्कर आने के जैसे लगता है और फिट्स आते हैं, तो उन्होंने बच्चे का प्लान कर सकते हैं क्या? డెఫినెట్లీ कर सकते हैं। ఈ పేషెంట్ చూడండి, ఇప్పుడు పేషెంట్ ఒక ఉమెన్ ఎవరైతే ఒక గర్ల్ కానీ ఉమెన్ కానీ ఫిట్స్ ఉండడం వాళ్ళకి చిన్నప్పటి నుంచి జరగచ్చు, లేదు మధ్యలో ఏదైనా ఇంజరీ బ్రెయిన్ కి ఇంజరీ జరిగినప్పుడు కానీ ఫిట్స్ రావడం అంటూ మొదలైన తర్వాత ఎపిలెప్సీ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీకి అసలు ప్లాన్ చేయొచ్చా లేదా, దానివల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళకి కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాల వరకు. కొంతమందికి ఏంటి 2 సంవత్సరాలు తీసుకొని ఆపేసిన తర్వాత ఫిట్స్ అంటూ ఆగిపోవడం జరుగుతుంది. ఎపిలెప్సీ అనేది సీజన్స్ అంటూ ఆగిపోవడం జరుగుతుంది. కానీ కొంతమందికి ఏంటి మెడిసిన్స్ తీసుకుంటే కానీ సరిపోదు, కంటిన్యూస్ గా వాళ్ళు మెడిసిన్స్ మీద ఉండాల్సి వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఏముంటుంది, ఫ్యామిలీ లైఫ్ స్మూత్ గా ఉంటుందా లేదా, వాళ్ళు ప్రెగ్నెన్సీ అసలు ప్లాన్ చేయొచ్చా లేదా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన తర్వాత బిడ్డకి ఏమైనా ప్రమాదమా, ఈ రకమైన డౌట్స్ చాలా మందికి వస్తాయి. సో డెఫినెట్లీ వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే చక్కగా మెడిసిన్స్ తీసుకుంటూ, దాంతో పాటుగా మోస్ట్ కామన్ ఏంటి, మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది వాళ్ళకి చాలా కామన్, అండ్ కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా కామన్ గా ఉంటుంది. యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు, అంటే ఫిట్స్ కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఈ 2 డెఫిషియన్సీస్ ఉంటాయి. సో ఈ 2 డెఫిషియన్స్ ని కవర్ చేసుకుంటూ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్టయితే కరెక్ట్ గైడెన్స్ తో, అంటే మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ మీకు సూట్ అవుతాయా, మీలో ఎంత డెఫిషియన్సీ ఉంది అనేది తెలుసుకొని దానికి సంబంధించిన మందులు వాడుతూ ఫోలిక్ యాసిడ్ కాల్షియం 3 నెలలు ముందుగా స్టార్ట్ చేసి అది కవర్ చేసుకున్నట్లయితే బిడ్డకు కానీ ఏ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, మోస్ట్ కామన్ ఫిట్స్ వచ్చే పేషెంట్ లో ఏదైతే నర్వ్ కి సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందో అలా కాకుండా జెనెటిక్ డిజార్డర్స్ అంటూ రాకుండా చక్కగా డెలివరీ అవుతుంది. డెలివరీ జరిగిన తర్వాత కూడా, అంటే త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీలో కూడా ఫిట్స్ రాకుండా ఉంటూ మెడిసిన్స్ కవర్ చేయాలి. ఎలా తీసుకోవాలి అనేది మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసినట్టయితే రైట్ గైడెన్స్ అనేది వస్తుంది.